యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయము, యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయము 9వ వచనం. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయము 9వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, చెడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ప్రభువా చదువుకున్నట్టు నీ మాటను ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని ధ్యానం చేద్దాం. ప్రియ తండ్రి, మీ నామమునకు స్తోత్రములు. ఉదయకాలం ఆరాధన కొరకాయి ఎవరికి నువ్వు తోడుగా ఉన్నావో అనే సత్యాన్ని మాకు నేర్పించడం ద్వారా ఆరాధించడానికి సహాయపడుతూ వచ్చారు. ఈ సమయంలో ప్రియ తండ్రి, నీ యొక్క రక్తమాంసముల చుట్టూ చేరువచ్చిన మాకు తండ్రి తోడుగా ఉంటానని చెప్తూ వస్తున్నారు. దయగలిగితే నిజముగా మీరు మాకు తోడుగా ఉన్నారా లేదా అనే విషయాన్ని గ్రహించటకై సహాయం చేయండి ప్రభువా. 24వ అధ్యాయంలో లూకా సువార్తలో యెరూషలేము నుంచి అమ్మాయికు దిగివెళ్ళుచున్నటువంటి క్లయోపా వేరొకరు వారితో కూడా ఆమడ దూరము ప్రభువారు నడిచినప్పుడు వారు ఆయనను గుర్తుపట్టకుండా వారి కన్నులు మూయబడిన అని వ్రాయబడినది. కనుక ప్రభువారు నడుస్తున్నా కూడా, వారితో ఉన్నా కూడా వారు ఆయన గుర్తుపట్టలేదు. ఆయన సన్నిధి వారితో కూడా ఉన్నట్లు గుర్తుపట్టలేదు. కనుక మా జీవితాల్లో మీరు మాతో ఉన్నప్పటికీ అనేక పర్యాయంలో మేము గుర్తుపట్టలేని పరిస్థితులు ఉన్నాయి. కనుక వాటన్నింటినీ సవివరంగా వివరించి సరి చేసుకుని నీ యొక్క రక్తమాంసంలో పాల్పొందడానికై మాకు సహాయపడుతూ రమ్ము. దీన్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు అన్నాడు. తోడై ఉన్నాడు అన్నాడు కనుక మరి ఏ సందర్భంలో చెప్పాడు అంటే, ఆ చెప్తున్న సందర్భంలో ఇంకొక మాట కూడా చెప్పాడండి. ఏం చెప్తూ వచ్చాయంటే, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. ఇదంతా ముందు రోజుల్లో చూస్తాం. ఈ యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయము ముందు రోజుల్లో చూస్తాము. అది ఇప్పుడు నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము అంటూ నేను నీకు తోడై ఉన్నాను. ఎందుకు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలంటే, నిబ్బరం ఎందుకు, ధైర్యం ఎందుకు అంటూ నువ్వు నీ భయపడుతున్నావు యెహోషువ, భయముతో ఉన్నావు, పరిస్థితుల దృష్ట్యా నువ్వు భయంతో ఉన్నావు, కాబట్టి నిబ్బరంగా ఉండి నేను నీకు తోడుగా ఉన్నా అని చెప్తున్నాడు. కాబట్టి తోడై ఉంటానని చెప్పడానికి ముందు నువ్వు నిబ్బరం కలిగి ఉండు అన్నాడు. తోడై ఉంటానని చెప్పడానికి ముందు నువ్వు ధైర్యంగా ఉండని చెప్తూ వస్తున్నాడు. కాబట్టి ఎందుకు ధైర్యము? మనుషులు సామాన్యులు మన ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నాం అనుకుందాము. ఒక సామాన్యుడు వచ్చి భయపడొద్దని చెప్తే మనకు ధైర్యం వస్తుందా? సామాన్యమైన వ్యక్తి వచ్చేసి మనకు వెళ్తున్నటువంటి మార్గం కష్టమైందనుకోండి, ఆ పరిస్థితి గుండా వెళ్ళినటువంటి వ్యక్తి వచ్చి పర్వాలేదు ధైర్యంగా ఉండంటే మనము ధైర్యముగా ఉండగలమా? మరి చెప్పేది ఎవరు అంటే ఎవరికి చూస్తూ విమోచించబడిన వారు అనుకున్నాం కదా. విమోచించబడిన వారికి చెప్తున్నాడు ఆయన. అందరిలో ఒకరికి చెప్తూ వస్తున్నాడు. అందరు నడిపించేటువంటి వ్యక్తి యెహోషువకి చెప్పాడంటే అర్థం ఏంటంటే, మిగతా వాళ్ళందరికీ కూడా చెప్తున్నాడని అర్థం. ఈ మాటలు పోయి దేవుడు నాకు ఇలా చెప్పాడు, కాబట్టి మనం ధైర్యంగా ఉండాలా, నిబ్బరం కలిగి ఉండాలా. ప్రభు చెప్పాడు మనం నడిచే మార్గం అంతట్లో ఆయన మనకు తోడుగా ఉంటాడు అని చెప్పాడని యెహోషువ పోయి ఏం చెప్తాడంటే, ఇస్రాయేలు సర్వ సమాజానికి చెప్పేవాడుగా ఉంటాడు. కాబట్టి చెప్తున్నటువంటి వాని యొక్క స్వభావం ఏంటి? చెప్పిన వారు ఎవరు? ఎటువంటి వాడు? 49వ అధ్యాయం వాక్యంలోనే చూద్దాం. ఆదికాండము 49వ అధ్యాయము 10వ వచనం. ఆదికాండము 49వ అధ్యాయము 10వ వచనం. అదేనా? 8వ వచనం నుంచి చదువుతారా? 8వ వచనం నుంచి, యూదా నీ సహోదరులో నిన్ను స్తుతించెదరు, నీ చేయి గమనించండి. మనకు అది అవసరం లేదు కానీ ఇప్పుడు ఈ మాట 9వ వచనం, అది 9వ వచనం, 49వ అధ్యాయం 9వ వచనం. యూదా కొదమ సింహమో, నా కుమారుడా
నువ్వు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహం వలెనో గర్జించు ఆడు సింహం వలెనో అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనును, అతను లేపు. ఇక్కడ మనకు 3 రకాలైనటువంటి విషయాలు. యూదాని పోలుస్తూ వస్తున్నాడు. ఎవరితో పోలుస్తూ వస్తున్నాడు? యూదాను కోదమ సింహము. కోదమ సింహం అంటే తెలుగులో మనకు కొదమ అనే మాటకి అర్థం తెలీదు. తెలుగులో కొదమ అంటే అర్థం తెలియదు. కొదమ సింహం అంటే ఇంగ్లీష్లో యంగ్ లయన్, కబ్ అనొచ్చు. అంటే యంగ్ లయన్. కబ్ అంటే చిన్నదేమో, ఇంకా చిన్నది. యంగ్ లయన్. కబ్ అంటే చిన్నది, చిన్నపిల్ల, అది కాదు. యంగ్ అంటే వయసులో ఉన్నటువంటి, యవ్వన వయసులో ఉన్నటువంటి సింహం. యూదా ఎవరు? అక్కడ యూదా గురించి చెప్తున్నాడా అంటే ఆ 12 మంది కుమారులను ఉద్దేశించి యాకోబు చెప్తున్న విషయాలు యూదా గురించి అంటే యూదా గురించి కాదు. యూదా అంటే వస్తుందమ్మా అది. యూదా అంటే లిటరల్గా యూదా గురించి కాదు. అంటే ఎన్నో కుమారుడు యాకోబునకు యూదా ఎన్నో కుమారుడు? 4వ కుమారుడు గురించి చెప్తున్నా అనుకుంటున్నారా? కాదు. అక్కడ చెప్తుంది యేసుక్రీస్తు ప్రభువారి గురించి. యూదా అంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు గురించి చెప్తూ వస్తున్నాడు. ఏం చెప్తూ వస్తున్నాడు? యూదా కొదమ సింహము. అంటే యూదా ప్లేస్లో మనం యేసుక్రీస్తు ప్రభువారిని పెట్టుకున్నట్లయితే ఏమని చూడగలము? యేసుక్రీస్తు ప్రభువారు కొదమ సింహం. యేసుక్రీస్తు ప్రభువారు కొదమ సింహం. అర్థమైందండి? తర్వాత ఇంకేమనుంది? నా కుమారుడా సింహము, కొదమ సింహము. రెండవది సింహం వలను, తర్వాత గర్జించు ఆడు సింహము. అంటే సింహాలు 3 ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ యూదాను 3 సింహాలతో పోలుస్తూ వచ్చాడు. ఆ యూదా అనేది యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉంటుండగా యేసుక్రీస్తు ప్రభువారు అది మీరు చదివించింది ఏంటన్నా, ఇక్కడ తీసుకొచ్చి చెప్పేది ఏంటన్నా అంటే అదే కదా, ఎవరు తోడుగా ఉన్నారనే విషయాన్ని చెప్తూ వస్తున్నాడు. ఎవరు వీరంతా? ఈ 12 మంది గురించి కదా మాట్లాడుతూ వస్తున్నాడు. ఈ 12 మందిని కదా ఆశ్రయిస్తూ వస్తున్నాడు. ఈ 12 మంది ఎవరు? విమోచించబడినటువంటి వారు. విమోచించబడినటువంటి వీరికి ప్రభువారు ఏమైనా అంటే కొదమ సింహం అయి ఉన్నాడు. ఎవరు తోడుగా ఉంటానంటున్నాడు? నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా. ఎవరి యెహోవా అంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు ప్రభువారు కొదమ సింహము. రెండవది తోడుగా ఉంటా అని చెప్పినటువంటి ఈయన ఏమంటే సింహము. తోడుగా ఉంటా అని చెప్పినటువంటి ఈయన ఏ సింహం అంటే గర్జించు ఆడు సింహము. ఏంటి ఆత్మ సంబంధమైన విషయాలు మన యాత్రా జీవితంలో ఏంటి అంటే మొట్టమొదట యంగ్ లయన్, కొదమ సింహము దేనికి సాదృశ్యంగా ఉందంటే అక్కడ చదివిన మాటను బట్టి మనం నేర్చుకుందాం. శత్రువుల పైన విజయమునిచ్చే సింహానికి అంటే విజయునికి సాదృశ్యంగా ఉంది. శత్రువుల పైన మనకు విజయమునిచ్చే విజయునికి సాదృశ్యంగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. రెండవది సింహము. ఏం చేస్తుందంటే సింహము చదవాలి, అదే మాట 9వ వచనం. సింహం వలెను గర్జించు ఆడు సింహం వలన కాళ్ళు ముడుచుకొని పండుకోవడం దేనికి సాదృశ్యమో? విశ్రాంతి తీసుకుంటాం కదా, నెమ్మది. కరెక్టే, నెమ్మది విశ్రాంతికి సాదృశ్యం. తర్వాత ఆడు సింహము అన్నాడు కదా, ఆడు సింహం. ఇక్కడ సింహం అన్నాడు అంటే 3 కనపడుతున్నాడు. అంటే ఒక సింహము, ఆడు సింహము, తర్వాత కొదమ సింహం. అంటే తల్లి తండ్రి ఒక యవన కుమారులాగా కనపడుతున్నాడు కదా, అట్లా ఉన్నాయి 3 సింహాలు కనపడుతున్నాయి. ఇప్పుడు సింహము ప్రశాంతంగా పడుకొని ఉంటే ఇంకో ఆడసింహం ఏం చేస్తుందంట? ఆడసింహం అంటే ఆడసింహం దేనికి బైబిల్లో ఎక్కడండి దేనికి సాదృశ్యంగా ఉందంటే సంతానాన్ని ఉత్పత్తి చేయడానికి సాదృశ్యంగా కనబడతా ఉంది. అంటే ఆడసింహం అనేగా ఇక్కడ ఉత్పత్తి ప్రొడక్షన్కి సాదృశ్యంగా ఉంది. ఈ 3 విషయాలను మనము ధ్యానం చేద్దాం. ఇట్టి ప్రభువారు మనకేమైనా అంటే తోడుగా ఉంటూ వస్తున్నాడు. మొట్టమొదట చూడండి, కొదమ సింహం వల్ల ఆయన ఏం చేస్తూ వచ్చాయంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని, మళ్ళీ మనం అక్కడికి వెళ్ళామంటే చెర అంటే ఏ చెర? చెరలో ఉన్నామని కదా నేర్చుకుంటూ వచ్చాము. చెరలో ఉన్నాం అంటే చెరలో ఉన్న మనల్ని ఏం చేస్తూ వచ్చాడు ఆయన? విమోచించి. ఆరాధన మనం నేర్చుకున్న పాఠం ఏంటి? అదే వస్తున్నాం. చెరలో ఉన్నాం మనము. చెరలో ఉన్న మనలను ఏ చెర నేర్చుకున్నాం కదా, 5 సంగతులు నేర్చుకున్నాం. ఏ చెర చెప్పండి, గుర్తుందా లేదా? ఆరాధనతో అయిపోయింది నాకు నా పని అనుకుంటే కాదు. మొట్టమొదటిది ఏంటి? లోకము అనే చెరలో ఉన్నాము. తర్వాత శాపం అనే చెరలో ఉన్నాము. తర్వాత పాపం అనే చెరలో ఉన్నాము. తర్వాత మరణం అనే చెరలో ఉన్నాము. ఇంకా అంధకార సాతాను యొక్క చెరలో ఉన్నాం. ఇవి కదా నేర్చుకుంటూ వచ్చాము. ఈ చెరను చెరగా పట్టుకొని పోయాడంట. చెరను చెరగా అంటే వీటి నుంచి విడిపించి చెరలో ఉన్నాడు. చెరను చెరగా పట్టుకుని అంటే చెరలో ఉన్న మనల్ని విడిపించి ఏం చేశాడంటే తీసుకుని పోయాడు. ఎక్కడ తీసుకుని పోయాడు? ఆరోహణమాయను అని పరలోకాన్ని తీసుకుని వెళ్ళాను అన్నాడు. అంటే మనకేం చేస్తామంటే విజయమునిచ్చిన వాడు. ఇంకా అంతేనా? ఇవేనా? ఇంకేముంటాయి చెప్పండి మన జీవితాల్లో? ఏముంటాయి చెప్పండి? ఏమన్నాడు 15వ అధ్యాయంలో? ఏమన్నాడండి? 17వ అధ్యాయంలో ఏమన్నాడు? అబ్రాహాము, నీవు నాకు ఏమిచ్చిననేమి, నువ్వు నాకు ఏమిస్తే ఏమి, నేను సంతానం లేని వాడినై పోతున్నాను మన పితరుడు 6 మొదలుపెట్టాడు. ఎక్కడ? ఆది కాలంలో అబ్రాహాం, నువ్వు నాకు ఏమిస్తేనేమి, నేను సంతానం లేని వాడినై పోతున్నాను అనగానే ప్రభు గారు ఏమంటున్నారంటే నో, ఏమన్నాడు? అక్కడ ఎలా కనపడుతూ వస్తాడు? కొదమ సింహంలా కనపడుతూ వస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడు, మన జీవితాల్లో ఒకవేళ మన లోటు ఏదైతే ఉందో, లోటు మనకు అది శత్రువు, కొదువ మనకు శత్రువు. కొదువ పైన ఎలా ఉంటాడంటే ప్రభువారు జ్ఞాపకం చేసుకోవాలా. సింహం అంటే బహుశా అది ముసలిదైపోయి ఉందేమో, అంటే శక్తి లేనిగా ఉన్నదేమో, కానీ అట్లాంటి వాడు కాదు. ఎట్లా అంట? కొదమ సింహంలో కనపడుతూ వస్తున్నాడు. ఒకవేళ నీకు వాగ్దానం చేస్తూ వచ్చాడా? అబ్రాహాముకు చేస్తూ వచ్చాడు. ఏమంటాడు? వాగ్దానం చేస్తూ ఈ మాట అంటాడు. ఏమన్నాడు తెలుసా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, అందుకన్నాడు దేనిని గూర్చియు చింతపడకుడి. దేనిని గూర్చియు చింతపడకూడదు. ఎందుకు చింతపడకూడదు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18-19 వచనాల్లో ఆయన తన మహిమైశ్వర్యము చొప్పున, చదవగలరా? ఫిలిపియన్స్. దేని గూర్చియు కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరము తీర్చును. వాగ్దానం చేసి, మళ్ళీ చెప్తూ వస్తున్నాను, వాగ్దానం చేసిన వాడు నమ్మదే. ఎవరు అన్నారు? సహోదరులు ఒకరు ఏమన్నారు? ఏమంటారు? ఆ వాగ్దానము, పోయిన సంవత్సరం వాగ్దానము ఏమన్నాడు? నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించదను, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేసేదని అన్నాడు కదా. కాబట్టి ఆశీర్వదింపజేయాలంటే భౌతికంగా అదంతా అది ప్రముఖమైన విషయం కాదు, కానీ కొన్నిసార్లు జ్ఞాపకం చేసుకోవడం కూడా. ఏమన్నాడు? 6-7 మంది వెహికల్స్గా ఉన్నారన్నా అన్నాడు. 6-7 మంది వెహికల్స్గా ఉన్నారన్న సాక్షిలో అంటూ. మన చివరిగా కొన్నది బహుశా ఆనంద్ ఏమో. వచ్చాడు ఆనంద్ ఈరోజు? వచ్చాడు బ్రదర్ రవి గారు. తర్వాత సన్నీ ఉన్నావా? ఆశ్రయించాడు దేవుడు నిన్ను. ఆశ్రయించాడా? ఏం ఆశ్రయించాడు నిన్ను? ఏం ఉద్యోగం ఇచ్చాడు? ప్రైవేట్దా గవర్నమెంట్దా? ఇచ్చాడు. దేన్ని బట్టి ఇచ్చాడు తెలుసా నీకు? ఏం చేశాడు దేవుడు? వాగ్దానం, సంఘ వాగ్దానము. సంఘానికి ఇచ్చినటువంటి వాగ్దానం, స్థానిక సంఘానికి ఇచ్చినటువంటి వాగ్దానం. కొందరు వివాహాలు చేసుకుంటూ వచ్చారు. ఇక నాకు తెలియక ఎవరో చెప్తూ వచ్చారు. నువ్వేనా సత్య చెప్పింది? సత్యాన్ని ఎన్ని 6 వాహనాలంట. ఏమో ఆయనకు తెలుసు. ఇంకా చెప్పకుండా ఎవరు కొన్నారో జ్ఞాపకం చేసుకోండి. భౌతిక సంబంధమైనవండి. అంటే వాగ్దానం చేసినప్పుడు దేవుడు వాగ్దానాన్ని ఏం చేస్తాడంట? నెరవేరుస్తూ వస్తాడు. కాబట్టి వాగ్దానము చేసిన వాడు తప్పక నెరవేర్చు. ఆ వాగ్దానము చొప్పుననే శాలేములో ప్రభు చేసిన వాగ్దానం చొప్పున దేవుడు మనల్ని దీవిస్తూ వచ్చాడు. జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ఒకవేళ వాగ్దానం చేస్తూ వచ్చాడు, నీ వ్యక్తిగత జీవితంలో వాగ్దానం చేస్తూ వచ్చాడా? వాగ్దానం నెరవేర్చడానికి ఒకవేళ చింతల్లో ఉన్నావో, బాధల్లో ఉన్నావో, మనకు చింతలు ఉంటాయి. తెలుసా మనకు? ఎవరు? గొల్యాత్ ఉన్నాడు. గొల్యాత్ ఎవరికి సాదృశ్యమో? గొల్యాత్ ఎవరికి సాదృశ్యం?
ఆ? గొలియాత్ ఎవరికి సాదృశ్యమో చెప్పండి. ఎవరికి సాదృశ్యం గొలియాత్? గొలియాత్ కాదు, సాతానుకు సాదృశ్యం. గొలియాతుకు సాతాను ఎక్కడుంటాడు సాతానుడు అంటే మన లోపలికి వస్తాడు. ఏం చేస్తాడమ్మా? ఏం చేస్తాడు తెలుసా? ఎన్ని ప్రయత్నాలు చేసి దేనికి ఓడిపోకపోతే గొలియాతు ఖడ్గం ఉంది తెలుసా? గొలియాతు మరణించాడు. గొలియాత్ అయితే మరణించాడు, గొలియాత్ ఖడ్గం మరణించాల. జ్ఞాపకం చేసుకోవాలి. ఆవిడ సముద్రంలో మునిగిపోయాడు. అన్న పొద్దునేమో ఫరో చచ్చిపోయాడు, సాతాను చచ్చిపోయాడు అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడేమో గొలియాతుని తీసుకొస్తున్నారు. గొలియాతు సాతాను సాదృశ్యం అన్నారంటే గొలియాత్ చచ్చిపోయాడు, దావీదు చంపేశాడు. ఫరో కూడా చనిపోయాడు, కానీ వాళ్ళు ఖడ్గం చావాలా. ఖడ్గం ఏమైంది? చనిపోయిన తర్వాత పాడుపడిపోయింది, అంటే వాడుకలో లేకుండా పోయింది. ఒక ఖడ్గము వాడుక లేకుండా ప్రక్కన పడిస్తే ఏమవుతుంది సత్యన్న? తుప్పు పడుతుంది. కాబట్టి షార్ప్గా ఉన్న ఖడ్గంతో ఒకవేళ చేయి మీద వేసానికి వచ్చి ఎంత కట్ అయిపోద్ది. కట్ అవ్వకుండా తుప్పు పట్టిన ఖడ్గంతో కనుక కొడితే తెగింది అనుకోండి, చేయి కట్ అవ్వాలా, అది తెగంతటి తగ్గిపోద్ది. కానీ ఇది పాయిజన్ అవుద్ది, శరీరం అందరికీ పాయిజన్ అయిపోద్ది. అర్థమైందండి? ఖడ్గము షార్ప్గా ఉంటే ఎక్కడ కట్ చేస్తే అక్కడ తెగిపోద్ది. కానీ తుప్పు పడితే తెగకపోయినా పర్లేదు, కానీ ఏమవుద్దంట శరీరం అంతా ఏమవుతుంది. అందుకని కొద్దిగా దిగినా కూడా తుప్పు పట్టినది టీటీ వేయించుకో అంటారు ముందు, అంతేనమ్మా? వేయించుకో అంటారు. ఏంటో తెలుసది? ఏంటది? చింత, నిరాశ, నిస్పృహ. ఇంకేం ఇస్తాడులే దేవుడు, ఇంకేం చేస్తాడులే దేవుడు, వాడి కొరకు అంతకాలం ప్రార్థన చేస్తున్నాను, వాడిని ఏం రక్షించుకుంటాడులే, ఇదిగో ఉద్యోగం కొరకు చేస్తున్నాను, ఏమి ఇస్తాడులే, ఇట్లాంటి నిరాశతో అంటే దేవుని దగ్గరకు పోతాం. దేవుని దగ్గర పోయి ఏం ప్రభువా ఎంతకాలం చేసేది ప్రభువా ప్రార్థన, అంతే కదా? ఎంతకాలం చేయమంటావు ప్రార్థన? పోయిన సంవత్సరం అంతా చేశారు, 2025 అంతా. నువ్వేం జవాబు ఇవ్వలా. ఈ సంవత్సరం చేస్తే మాత్రం ఇస్తావా? ఎట్లా మొదలు పెడతావు చెప్పండి? పోయిన సంవత్సరం అంతా చేసా, ఇవ్వలా. చేస్తా, ఏం చేయను, ఈ సంవత్సరం కూడా చేస్తా. ఏం చేస్తావు? ప్రార్థన. ఎట్లాంటి తలంపుతో చేస్తావు? లోపల చింత పెట్టుకొని, నిరాశ పెట్టుకొని, ఏమోలే చూద్దాం అంటే పోయిన సంవత్సరం జరిగిందే ఈ సంవత్సరం కూడా జరగవద్ది. పోయిన సంవత్సరం జరిగిందే. ఎందుకంటే గొలియాతు చనిపోయినా కూడా గొలియాతు ఖడ్గం ఉంది కదా, గొలియాతు ఖడ్గం తుప్పు పట్టిపోయింది. కాబట్టి సాతాను మన జీవితంలో లేడు. సాతాను యొక్క ఖడ్గం మన జీవితాల్లో ఉంది. ఏంటదంటే నిరాశ. అందుకని ప్రభువా చెప్తూ వచ్చారు, దేనిని గూర్చియు చింతపడకుడి, దేనిని గూర్చి చింతపడకుడి అన్నాడు. ఏమన్నాడు దావీదు భక్తుడు? గడాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? కాన్ఫిడెన్స్. అంటే ప్రభు నాతో ఉన్నాడు, స్ట్రాంగ్గా ఉన్నాడు నాతో. గడాంధకారపు లోయల్లో నేను సంచరించినా కూడా ఏ అపాయముకు నేను భయపడను, నువ్వు నాతో కూడా ఉన్నావు. ఎలా ఉన్నావు అంటే కొదమ సింహం వలె ఉన్నావు. కాబట్టి నా ప్రతి ఒక్కర యెహోవాకు అసాధ్యమైనది, ఆయన మన జీవితాల్లో మనకు మేలు చేయడం కొరకై యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదు. యాత్రా జీవితం, ఆత్మీయమైన యాత్రా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటుండగా ఎన్ని మార్లు నిరాశకి వెళ్ళిపోయినాం, ఎన్ని మార్లు ఏం చేస్తూ వచ్చామంటే నిస్పృహలోకి వెళ్ళిపోతూ వచ్చాం, ఎన్ని మార్లు మనము చింతలతో ఉంటూ వచ్చాము. ప్రభు విశ్వాస జీవితంలో సాగలేక ఏం సాగిపోతాంలే, ఏం వెళ్తాంలే, ఇంతకాలం నేను విశ్వాస జీవితాన్ని ఏం చేశాడు ప్రభు నాకు అన్నట్లుగా ఉంటుంది. అనుకున్నంత వరకు ఆయన ఏమీ చేయడు. ప్రభు దగ్గర పోయి ఇట్లా అనుకున్నంత వరకు ఏం చేయడు ఆయన. మనకు విశ్వాసం లేకపోతే ఏదైనా ప్రభు మనకు చేయాలంటే విశ్వాసమే. విశ్వాసానికి భిన్నంగా జాలితో వెళ్ళి ప్రభు నాకు ఏం చేసావు ప్రభు, ఏం ఇంతకాలం అని నిరాశపరమైన మాటలంటే అది నువ్వు ఖడ్గం తెచ్చుకున్నావు. ఏ ఖడ్గం తెచ్చుకున్నావు అంటే దేవుంది కాదు, అది ఎవరి ఖడ్గం? అది ఏం ప్రభా ఇక్కడ దాకా తీసుకొచ్చావు, అక్కడ బాగా చేసావులే, 10 అద్భుతాలు చేస్తూ వచ్చావు ఫరో ఎదుట, ఫరో దాకా తీసుకొచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చావు, 3 రోజులు బాగానే ప్రయాణం అంటే 3-4 ముచ్చటేనా ప్రభువా? 3-4 ముచ్చటేనా? అక్కడేమో అద్భుతాలు చేసావు ఫరో ఎదుట, అక్కడేమో ఫరో తొలి జ్యేష్ఠ కుమారులు అందరూ చంపేశావు, తీసుకొచ్చావు, 3-4 తీసుకొచ్చి సముద్రం మీద నిలబెట్టావు, అంతేనా? ఎలా పోవాలి మేము? ఎలా పోవాలి? అడ్డంకులు మనకేం కనబడతాయి అంటే అడ్డంకులు కనబడతాయి. మన జీవితాల్లో సముద్రం అడ్డంగా కనబడతాయి, నిలువుగా, అంటే దాటి వెళ్ళడానికి. అక్కడ అంత మాత్రమే అదైతే పర్వాలేదు. ఇంకెవరుందంటే వెనక నుంచి తరుగుతున్నాడు. ఎవడు? ఫరోను. ఆయన ఇంకా ఫరో ఇంకా సాతాను ఇంకా చనిపోలా, వాడు తరుముతూ వస్తున్నాడు. అంటే ఫరో చాలా లోకంలో ఫరో వంటి బలవంతుడు, ఫరోకున్న సైన్యం, ఫరో యొక్క గుర్రములు, కొందరు గుర్రములు బట్టి రథములు బట్టి, ఏ గుర్రములు? ఐగుప్తు దేశం యొక్క గుర్రాలను బట్టి రథాలను బట్టి అతిశయించేవాడుగా ఉంటాడు. అంటే ఐగుప్తు దేశం యొక్క రథములు గుర్రములు శ్రేష్టమైనవి, దాన్ని బట్టి అతిశయించేవారుగా ఉంటారంట. అదే కదా పరమగీతముల గ్రంథంలో భక్తుడు సెలవిస్తూ వస్తున్నాడు, నా ప్రియురాలా నేను నిన్ను దేనితో పోల్చేదనో?
ఫరో రథాశ్వముతో నిన్ను పోల్చేదని. అంటే ఫరో రథాశ్వం ఏంటంటే బలంగా ఉంటుంది. అంటే ఎలా ఉందంటే నీ పైన నువ్వు ఎలా ఉన్నావంటే ఫరో నడిచేటువంటి, ఫరో స్వారీ చేసేటువంటి గుర్రం వలె ఉన్నావు. ఫరో ఎవడు? సాతాను. కాబట్టి అట్లా ఉండకూడదు. ఇక్కడ దా తీసుకొచ్చావు ప్రభా, ఇందుకొరకేనా, ఈ మాత్రం దానికైనా ఇక్కడ దా తీసుకొచ్చింది అన్నట్లుగా మోషేను ఇశ్రాయేలు అందరూ కూడా అట్లా అనుకుంటూ వచ్చారు. అప్పుడు ఏమన్నాడు ప్రభువారు, మోషే నీవేలా మొరపెడుచున్నా. ఆ ప్లేస్లో ఇంకో మాట చెప్తే, మోషే నీవేలా చింతపడుచున్నావు, మోషే నీవేలా చింతపడుతున్నావు, సాగిపో అనలేదా? సాగిపో, నేను కొదమ సింహం వంటి వాడను. మోషే నువ్వే కదా రచించావు ఫస్ట్ బుక్లో, మోషే నీకే కదా నేను తెలియజేశాను. 49వ అధ్యాయం 9వ వచనంలో నీ చేతనిగా రాయించాను, నేను కొదమ సింహం వంటి వాడనను. కాబట్టి సముద్రం కాదు, ఏదంటే వచ్చినా కూడా నేను మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ ఎత్తి తీసుకెళ్ళి ఆ వైపు పెట్టగలను. ఇది అర్జుంటేమి అంతేకాదు, నా యొక్క శక్తిని చూసేదాని కొరక ఈ సముద్రం కూడా మేము నడిపించగలని చెప్పేసి ఏం చేస్తూ వచ్చాయంటే, ప్రభువారు దాన్ని స్పాయిల్గా చేస్తూ రాగానే 6 నెలలు నడుస్తూ వచ్చింది, నడిపిస్తూ వచ్చాడు. Such is the power of our Savior. He is an young lion towards us. మన పక్షంగా ఆయన కొదమసింహం వంటివాడు, కొదమసింహం వంటివాడు. భయపడవలసిన అవసరం లేదు. దిగులు పడవద్దు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఈ నూతన సంవత్సరంలో ఏ విషయమై కూడా ప్రభునికి ఏదైనా వ్యక్తిగత వాగ్దానం చేస్తూ వచ్చాడా? ఈ వాగ్దానమే కాకుండా సంఘ వాగ్దానంతో పాటు, సార్వత్రిక సంఘ వాగ్దానంతో పాటు వ్యక్తిగత వాగ్దానం చేస్తూ వచ్చాడా? వాగ్దానం చేసిన వాడు నమ్మదైన వాడు. ఒక్క విషయం పైన నేను నిలిచి మాట్లాడితే రెండవ విషయంలోకి వెళ్ళలేను. రెండవ సంగతి ఏంటంట? సింహము చదవండి, 9వ వచనం, 49:9. సింహం వలనో గర్జించు ఆడు సింహం వలనో కాళ్ళు ముడుచుకొని పండుకొనిను. అంటే ఆయన మనకు విశ్రాంతినిచ్చేవాళ్ళని అర్థం. ఆయన పండుకున్నా అంటే మనం ఆయనలో ఉన్నాము గనక ఆయన మనకు విశ్రాంతిని ఇచ్చేవాడు అని అర్థం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, Ephesians 2:7. క్రీస్తు యేసునందు చదువు, మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు. ఒక్క విషయం ఏంటంటే, సింహం వచ్చిందంట. ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? సింహం సియోను పర్వతం పైనుంచి కిందికి దిగి వచ్చింది. అది మీకు చాలా స్పష్టంగా కనపడదు. ఆ మాట 9వ వచనం మీరు బాగా డీప్గా చదివితే ఏమన్నది అక్కడ? మరోసారి చదవండి. క్రీస్తు యేసునందు కాదు నాయన, 49:9 ఆది కాండం 49:9. పట్టిన తిని వచ్చితివి అంటే కొదమ సింహంగా పట్టి తిన్నావు, వచ్చితివి అనే దానిలో సింహంగా మారిపోదు. వచ్చి ఎక్కడున్నాడంట అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు క్రిందకి పర్వతం మీద ఉన్న నీవు కొదమ సింహం వల్లే వెళ్ళి పట్టి ఏం చేసావంటే తిన్నావు. అంటే శత్రువులను సంహరించావు, ఇవన్నీ చెప్తూ వచ్చాం కదా, సంహరించావు. వచ్చితివి, ఎక్కడికి వచ్చావు? మళ్ళీ పర్వతం పైకి వచ్చావు. ఆ పర్వతమే పరలోకం, డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్. అది ఉద్దేశం, అది దాని యొక్క భావం. వచ్చితివి అది కాదు, ఇందా చదివారు కదా 2:7. క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. కూర్చున్నవారు అక్కడ పడుకొని ఉంది, కానీ కూర్చుండబెట్టినంటే కూర్చున్నవారు ఏం చేస్తారు? మీరు అందరూ కూర్చున్నారు, అర్థం ఏంటి? ప్రశాంతంగా ఉన్నారా లేదా? కూర్చోవడం అనేది నెమ్మదికి సాదృశ్యం కదా. కూర్చోవడం అనేది విశ్రాంతికి సాదృశ్యం. ఎవరన్నా బయట నుంచి వస్తే కుర్చీలో కూర్చోమంటాం, ఎందుకు తెలుసా? అంటే ప్రయాణమై వచ్చారు, కొద్దిగా కూర్చోండి అంటే విశ్రాంతి కొరకు, నెమ్మది కొరకు కూర్చోండారు. వారు కూర్చున్న తర్వాత వారికి ఏదైనా మర్యాద చేసి నీరు ఇచ్చి, టీ ఇచ్చి, లేదా ఏదైనా ఇచ్చి, పలహారం ఇచ్చి చెప్పండి అంటాం కదండి. ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాం మనము? ఎక్కడ కూర్చున్నాం సత్య? శాలేంలోనన్నా? ఎక్కడ కూర్చున్నాము? ఎక్కడ కూర్చున్నాం మనం? అగే వనీసం గారు, ఎక్కడ కూర్చున్నాం మనం? మళ్ళీ చదవండి. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చోబెట్టి. ఇప్పుడు విశ్రాంతి ఎక్కడ తీసుకుంటున్నాం మనము? పరలోకంలో ఉన్నాం. మనము
మన పౌరస్థితి పరలోకమందున్నది. వాస్తవానికి మనం ఎక్కడున్నాము? నిరీక్షణ అనే దానికి విలువ లేదు దేవుని యొక్క వాక్యములో. నిరీక్షణ కాదు, మనం ఆల్రెడీ ఇట్ ఈస్ కంప్లీటెడ్ యాక్ట్ ఆఫ్ గాడ్. దేవుని క్రియ జరిగిపోతూ వచ్చింది, మనల్ని ఆల్రెడీ పరలోకంలో కూర్చోబెడుతూ వచ్చాడు. ఉదాహరణ ఏమన్నా బైబిల్లో రుజువు ఉందా అలాగంటే 8వ అధ్యాయము ఆదికాండము 8వ అధ్యాయం 4వ వచనం. ఆదికాండము 8వ అధ్యాయం 4వ వచనం. 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండలపైన నిలిచిన. జ్ఞాపకం చేసుకోండి, క్రిందనేమో అలసడి జలప్రళయము. అయితే 8 మంది ఉన్నారు కదండి ఓడలో. 8 మంది. ఓడ సంఘానికి సాదృశ్యం, యేసుక్రీస్తు వారికి సాదృశ్యం, లేదా సంఘానికి సాదృశ్యం. సంఘంలోనికి వచ్చిన మనం అందరము ఏం చేయబడుతూ వచ్చామంట? ఈ నీటిపైన తేలాడుతూ ఎక్కడికి వెళ్ళాడు? అరారాతు కొండలపైన నిలిచాను. అరారాతు అనగా అర్థం ఏంటి? పరిశుద్ధత. అరారాతు అంటే పరిశుద్ధత. కొండలు ఎటువంటి కొండలు అంటే పరిశుద్ధమైన కొండలు, పరిశుద్ధ పట్టణము. ఏది పరిశుద్ధ పట్టణము? క్రొత్త యెరూషలేము పరము నుండి దిగివచ్చుట చూచి తిని భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వల్ల వచ్చింది. ఏంటంటది? అరారాతు ఈజ్ నథింగ్ బట్ హెవెన్. అరారాత్ అనేది పరలోకానికి సాధు. ఈ ఓడ ఎక్కడ నిలిచింది? సంఘం ఎక్కడ పోయి నిలిచింది? అరారాతు పర్వతం పైన, క్షమించాలి, అరారాతు పర్వతం పైన అంటే పరలోకం నిలిచిన తర్వాత ఎక్కడికి వెళ్ళి మొట్టమొదటి ఎక్కడికి వెళ్ళింది ఈ ఓడ? మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళింది ఈ ఓడ? జలప్రళయం పై నుంచి క్రిందంతా నశింపజేస్తూ రాగా ఈ ఓడ అరారాతు పర్వతం పైకి వెళ్ళింది. అరారాతు పర్వతం పై నిలిచింది, నీరు తగ్గేదాకా నిలిచిపోయింది. నిలిచిపోయిన తర్వాత అందులో ఉన్నవారు ఎక్కడికి వచ్చారు? భూమిపైకి వచ్చారు. అంటే ముందు ఎక్కడున్నారు వారంతా? పరలోకము. అర్థం చేసుకోవాలా? ఎక్కడున్నారు వారంతా? అంతే కదా, అరారాతు పర్వతమే కదా. అరారాతు పర్వతం పరలోకానికి సాదృశ్యం. ఓడ ఎక్కడ తీసుకుని వెళ్ళింది? పరలోకానికి తీసుకుని వెళ్ళింది. మళ్ళీ దిగొచ్చి సంఘముగా కూడుకుంటూ వచ్చారు. ఆల్రెడీ రక్షణ పొందిన వెంటనే మనం పరలోకంలో కూర్చుని పెట్టాడు దేవుడు మనల్ని. అది జరిగిపోయిన ఇంగ్లీష్లో చదవగలరా? 2:7 Ephesians 2:7. Ephesians 2:7 చదువు. టూ 6లో ఉంది అది. చదువు 2:6లో. అండ్ హీ మేడ్ us టు రైజ్ సిట్ టుగెదర్. ఇక్కడ ఏముంది? నాకు వర్బ్ కావాలి. ఏ టెన్స్లో ఉంది మేడ్ అనేది? పాస్ట్ టెన్సేనా? ప్రజెంట్ టెన్స్కి ఏమవుతుంది? వెర్బ్ ఫామ్ చెప్పు. వెర్బ్ ఫామ్ చెప్పు. మేక్కి మేక్. నువ్వు టీచర్గా చెప్పు. కరెక్టే. మేక్, మేడ్ అని కాదు. మేడ్ అనేది పాస్ట్ టెన్స్ కదా. మళ్ళీ ఇప్పుడు అందులో గట్టిగా చదువుతారు. చదువు నాన్న. రైజ్డ్ అంటే పాస్ట్ టెన్సే కదా. మేడ్ us టు సిట్ టుగెదర్ అంటే ఆయనతో కూడా మనల్ని మేడ్ us టు సిట్ అంటే కూర్చోబెట్టాడు. అంటే జరిగిపోయినది. ఎక్కడ? పరలోకంలో ఆల్రెడీ కూర్చున్నా, రక్షణ పొందిన మనం పరలోకంలో కూర్చున్నా. మళ్ళీ దిగి వచ్చాం. ఎక్కడికి? అరారాతు పర్వతం పై నుంచి కిందకి దిగి వచ్చిన రీతిగా నోహ ఫ్యామిలీ దిగొచ్చి సంఘముగా ఏర్పడుతూ వచ్చాము. ఇది విషయం కదండి. కనుక ఏం చేస్తూ వచ్చాయంట? ఇప్పుడు ఆయన పరలోకం నుంచి దిగి వచ్చి చెరగా పట్టుకొని ఏం చేశాయంటే పరలోకానికి వెళ్ళి అక్కడ సింహాసనంపై కూర్చున్నాడు. ఎవరు? అర్థమైందండి. అంటే మనము పరలోక సంబంధులమే కానీ భూ సంబంధులు ఎంత మాత్రమో కాదు. ఆల్రెడీ మనం పరలోకంలో కూర్చొని వచ్చామో. అర్థం కాదు ఇది. ఎట్లా అంటే ఎలా చెప్పగలమో? ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యమో మనం వి కాన్ అండర్స్టాండ్. అంటే ఆయన నాలెడ్జ్, ఆయన యొక్క విజ్డాన్ని
మనం ఇప్పుడు అర్థం చేసుకోలేం. మానవ శరీరంలో ఉండి అర్థం చేసుకోలేం. మానవ జ్ఞానంతో అర్థం చేసుకోలేం. పరలోకంకి వెళ్ళినప్పుడు అరే నేను ఆల్రెడీ వచ్చిన ప్లేసే కదా ఇది అని గ్రహిస్తూ వస్తాం. దాని గురించి ఇప్పుడు నేను విస్తరించి మాట్లాడిన కానీ ఇంకొక గర్జించు ఆడసింహం ఉంది కదా, గర్జించు ఎవరున్నారంటే మనలను పరలోకానికి తీసుకుని వెళ్ళినటువంటి ఆయన, ఆల్రెడీ రుచి చూపించిన ఆయన ఇప్పుడు మరలా మనతో పాటు ఏం చేస్తున్నాడంట, యాత్రా జీవితంలో మనకు తోడుగా ఉంటూ వస్తున్నాడు. మూడవ సంగతి చూసుకొని ముగించుకుందాం. చూడండి, గర్జించు ఆడు సింహం వలె ఆయన కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. ఆడు సింహము, మార్క్స్ వార్త 2వ అధ్యాయం 3. అది ఆత్మలను కనడానికి సాదృశ్యంగా ఉంది. మార్క్స్ వార్త 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదవండి. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరు గనుక వాకిటినైనను పక్షవాయువు గల ఒక వ్యక్తిని నలుగురి చేత మోయించుకొని ఆయన వద్దకు తీసుకుని. చాలండి, ఈ విషయాన్ని ఒక్క మాటని ధ్యానం చేసి మనం ముగించుకొని ఆయన రక్తమాంసాల్లో పాలు పొందాం. ఏమనుకున్నాము? ఆడుసింహం దేనికి సాదృశ్యం అనుకున్నాం? ముందుగా అని చెప్తూ వచ్చాను. అంటే దేనికి? ప్రొడక్షన్కి సాదృశ్యంగా ఉంది. ప్రొడక్షన్. కాబట్టి నీవు నేను సంఘముగా ఆడు సింహం వంటి వారము. నీవు నేను సమిష్టిగా సంఘముగా ఆడు సింహం వంటి వారము. ఎట్లాగా 23వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో 23 నుంచి 37 వరకు చదువుకుంటూ వస్తే, మీరు నా శరీరమును తిని నా రక్తము త్రాగునప్పుడల్లా నేను వచ్చు వరకు నా మరణమును ప్రచురించదు. ఎందుకు మరణాన్ని ప్రకటించాలి? ఎందుకు యేసుక్రీస్తు వారి మరణాన్ని ప్రకటించాలా? ఎవరో మనకు ప్రకటించడం ద్వారా మనం ఏం చేస్తూ వచ్చాం? ఆయన అంటాడు అపోస్తలుడు పౌలు, సువార్త ద్వారా నేను కనినటువంటి నా కుమారుడు అన్నాడు. ఇంకో సందర్భంలో నా బంధకంలో నేను కని నా కుమారుడు అంటాడు. అంటే ఏం చేశారు? సువార్త ద్వారా మనం అనేకులను కనేవారంగా ఉండాలి. సువార్త ద్వారా మనము అనేకులను కనేవారంగా ఉండాలి. అయితే ఎలా ఉన్నామో తెలుసా? మనము ఎలా ఉన్నాము చెప్పండి? ఎలా ఉన్నామో? ఇప్పటి వరకు ఒక్కరినైనా రక్షణ అనుభవంలోనికి తీసుకొని రాకపోతే, ఇప్పటి వరకు మనము మన యొక్క ఆత్మీయమైన జీవితము ద్వారా, మన సాక్ష్యము ద్వారా ఒక్కరినైనాను రక్షణ అనుభవంలోనికి తీసుకొని రాకపోతే మనం ఎటువంటి వారము? సంతానము లేనటువంటి వారము. అర్థమవుతుందండి? సంతానం లేనటువంటి ఒక్కరంటే ఒక్కరు రక్షణ పొంది 10 ఏళ్ళైందా, 20 ఏళ్ళైందా, 30 ఏళ్ళైందా, ఒక్కరినంటే ఒక్కరిని కూడా రక్షణ అనుభవంలో తీసుకొని రాకపోతే, ఒక్కరికైనా స్వార్థ ప్రకటించకపోతే, ఒక్కరి నిమిత్తమైన ప్రార్థన చేయకపోతే, వారిని ప్రభు ఇంటికి తీసుకొని రాకపోతే మనం ఏ స్థితిలో ఉన్నామంటే సంతృప్తి లేని స్థితిలో ఉన్నామని అర్థము. ప్రభు ఇంటికి తీసుకొని రాకపోతే మనమే వస్తూ ఉంటే ఆయన గర్జించు ఆడు సింహం వలె మనతో కూడా లేడు అని అర్థం. గర్జించు సింహం వలె ఆడు సింహం వలె మనతో లేడు అని అర్థం. ఒకవేళ దేవుని వాక్యంలో చూస్తాం, మనం ఎవరినైనా ప్రభు ఇంటికి తీసుకొని రావాలంటే ఆ పక్షవాయువు కలిగిన వాడు రాలేకపోతున్నాడు దేవుని ఇంటికి, దేవుని దగ్గరకు. ఏం చేశారు? ఒక మంచం ఉంది, మంచానికి ఏమున్నాయంట? 4 కాళ్ళు ఉన్నాయి కదా, మంచానికి 4 కాళ్ళు ఉన్నాయి. 4 మనుషులు ఏం చేస్తూ వచ్చారంటే కాళ్ళు పట్టుకొని మంచం పైన వాళ్ళు పెట్టుకొని మోసుకొని వస్తున్నారు. అంటే మనం మంచాన్ని మంచంగానే చూడాలా? దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా మంచం అంటే మంచంగా చెప్పదు, కాళ్ళు అంటే కాళ్ళుగా చెప్పదు. దానికి ఎంతో లోతైనటువంటి భావం ఉంటే కానీ ఆ మాట ప్రభు రాయించడు. 4 కాళ్ళు, మంచానికి ఉన్న 4 కాళ్ళ పైన వాడు మోసి పెట్టి ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. అంటే ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి రావాలంటే ఒక మంచం అవసరమో, దానికి 4 కాళ్ళు అవసరము, 4 మోసే వాళ్ళు అవసరం. మంచం గురించి కానీ కాళ్ళ గురించి కానీ ఇప్పుడు నేను చెప్పడానికి సమయం లేదు. ఒక 5 నిమిషాల సమయం ఉంది. 5 నిమిషాల్లో అవుట్లైన్స్ మాత్రమే చెప్తాను. ఒక కాలు దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే, ఒక కాలు దేనికి మోసే 4లో ఒక వ్యక్తి దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే, మొట్టమొదట ఆత్మల రక్షణ కొరకై మనల్ని మనం ప్రతిష్ఠించుకునే దానికి సాదృశ్యంగా ఉంది. మన జీవితాలను ప్రతిష్ఠించుకోకపోతే ఏమి కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రభు సన్నిధికి రాలేరు.
దేని కొరకు ప్రయాసపడాలా? దేని కొరకు దేని కొరకు ప్రయాసపడాలా? నేను ఇంత క్రితం చెప్తూ వచ్చాను కదా, మా సొంత బావమరిదే, ఆ సిస్టర్ వాళ్ళ అన్నయ్య, ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు, యోహానన్నలాగా, కొడుకు కుమార్తె, శ్యామును స్రవంతి. వచ్చిందా? వెరీ గుడ్. అట్లాగా ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా ఉన్నారనుకోండి, బాబు పాపలు ఉన్నారు. మా బావమరిదికి కూడా పెద్దవాడు, 4 బావమరుదుల, నాకు 4 పెద్దవాడు టీచర్గా చేస్తాడు. ఆయనకు ఎంఎస్సి చదివిస్తూ వచ్చాడు. ఎంఎస్సి అగ్రికల్చరల్ ఇంజనీర్ అనుకుంటాను. తీరా చదివిన తర్వాత లెక్చరర్ జాబ్ వచ్చింది. లెక్చరర్ జాబ్ అయితే నేను పోనని నేను చేసిందంట, చెవులకు ఒక్కదే కూతుర్ని ఎలా చూస్తారు చెప్పండి? బంగారం ఉంది, వాళ్ళ మా అమ్మ నాయన ఇద్దరు టీచర్సే, గవర్నమెంట్ టీచర్స్, ఇద్దరు హెడ్ మాస్టర్సే, మంచి ఆదాయం ఉంది, మంచి ఇల్లు ఉంది, మంచి వాహనాలు ఉన్నవి, తర్వాత బంగారం అంతా ఉంది. ఈ అమ్మాయి ఏం చేయట్లా, వెళ్ళట్లేదంట. రేపు వెళ్తా ఎల్లుండి వెళ్తాను చెప్పలేక, తల్లిదండ్రులకు చెప్పలేక రేపు వెళ్తా వెల్లుండి వెళ్తాను. ఏమ్మా కాలేజీ మానేసావు, వెళ్ళాలి కదా అంటే రేపు వెళ్తా ఎల్లుండి వెళ్తా అంట. ఎగ్గొట్టేసింది. ఏంటంటే వాళ్ళ అమ్మ నాయనతో చెప్పలేక వాళ్ళ నానమ్మ ఉంటే నానమ్మతో చెప్పింది, నన్ను దేవుడు సేవకు పిలుస్తున్నాడు, నేను సేవకు వెళ్ళాలనుకుంటున్నాను, నేను మమ్మీ డాడీకి చెప్పలేకపోతున్నాను. వాళ్ళ నానమ్మ చెప్పింది, అమ్మాయి చెప్పలా. ఇదే కాకుండా ఏం చేసిందంట, అంటే బంగారం అంతా తీసి ప్రక్కన పడేసింది. నాకు అవసరం లేదు ఇవి అని చెప్తుంది. కాబట్టి ఏం చేయాలి? అదే చూస్తూ వచ్చాం కదా, ఉదయకాలము లోకం నుంచి ప్రభు మనల్ని విమోచిస్తూ వస్తాడు. ఒకవేళ మన విమోచన అంటే అవన్నీ తీసివేసేసి ఎలా ఉందంటే సింపుల్గా కనపడుతుందంటే, ఏంటమ్మా అంటే నన్ను దేవుడు సేవకు పిలుస్తున్నాడు, నేను ఉద్యోగం చేయను అంటుంది. దేవుడు సేవకు పిలుస్తుంది. దట్ ఈజ్ సాక్రిఫైస్, కాన్సిక్రేషన్. దేవుణ్ణి సేవించాలనుకుంటే, అంటే మనం అందరం అన్నీ తీసేసి రమ్మని కాదు, మనకున్న దానిలో ఉంటూ మనకున్న సమయంలో దేవుని కొరకే సమయాన్ని ప్రతిష్ఠించుకోవాలా. సువార్త చెప్పేదాని కొరకు, ఇతరులకు సువార్త చెప్పేదాని కొరకే మనము మన జీవితాలను ప్రతిష్ఠించుకోవాలా. ఎంత సమయం, ఉదయం లేచిన దగ్గర సాయంకాలం వరకు మన పనులతోనే మనం నిమగ్నమై ఉంటే, నీ వలే నా వలే అంటే రాబో శిక్షను వారు తప్పించుకోవద్దా? నీ వలే నా వాళ్ళు వారు తప్పించుకోవద్దా? మన కుటుంబంలో ఉన్న వారు తప్పించుకోవద్దా? మన బంధువులు ఉన్న వారి, కేవలం మన బంధువులకైనా మనం సువార్త చెప్పవద్దా? మన ఇరుగు పొరుగు వారికి సువార్త చెప్పొద్దా? వారు నశించిపోతున్నాడు. ఆ భయంకరత్వం నీకు తెలుసు కనుక రక్షణ పొందావు. రాబో ఉగ్రత భయంకరత్వం నీకు తెలుసు కనుక నేను రక్షణ పొందుతూ వచ్చావు. మరి వారి సంగతి ఏంటి? మన ఇంట్లో ఉన్నారే, మన కడుపును పుట్టిన వారు ఉన్నారే, వారి సంగతి ఏంటి? వారి కొరకే ప్రతిష్ఠించుకుంటూ వచ్చా. దేవుడు రక్షించలేదు నీకు సమర్పణ ఏది? వారి కొరకే నీకు ప్రతిష్ఠ ఏది? వారి కొరకే ప్రార్థించినటువంటిది లేదు. మా ఎదురుగా పెట్టుకుంటూ వచ్చామండి. భక్తులు ఎలా ప్రార్థన చేశారు. ఫస్ట్ వ్యక్తి ఉన్నాడు అక్కడ, అగస్టిన్ అని. ఆయన రాస్తూ వచ్చాడు. ఏమని రాస్తూ వచ్చాడు? నా తల్లి కన్నీటి ప్రవాహంలో కొట్టుకొని నేను పరలోకంలోకి వచ్చాను. నా తల్లి కన్నీరు కాస్తున్న ప్రవాహంలాగా ఉంది, ఆ ప్రవాహంలో కొట్టుకొని నేను పరలోకానికి వచ్చాను. పిల్లలు నశించిపోతున్నారు. ఇప్పుడున్నటువంటి భ్రష్టమైనటువంటి లోకము, భ్రష్ట లోకంలో ఉన్నారు. మనం కొద్దిమంది 1 గంట సమయం 2 గంటల సమయం ఇక్కడ ఉంటాము, బయటికి పోతే అంత చెడిగే. ఇక్కడ మనం ఎంత చెప్పినా, ఎంత వాక్యం చెప్పినా బయటికి వెళ్ళగానే ప్రభావం అది ఎక్కువగా ఉంటుంది. అటువంటి ప్రభావం నుంచి తప్పించాలంటే ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసి సరిపోద్దా? వాడిని కొరకు ప్రార్థన చేసింది లేదు, వాడి కొరకు వాక్యం చెప్పింది లేదు, నేర్పించింది లేదు. వాడు అట్లయిపోతున్నాడే, ఈ అమ్మాయి ఎట్లయిపోతుందని బాధపడుతుంటాం. ఇరుగు పొరుగు వారికి చెప్తూ వస్తుంటాం. కానీ ఆ సమయంలో వారి కొరకు ప్రార్థించి కన్నీరు గాచి ఉపవాసం చేసింది ఏమైనా ఉందా? అట్లా చేసి ఉంటే వారు ఎందుకు రక్షణ పొందలేదు? నువ్వు అలా చేయలేదు కనుక వారు రక్షణ పొందలేదు. వారి కొరకు ప్రతిష్ఠించుకోవాలా. ఏమేమి లోకంలో అన్నీ తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేస్తున్నావు, కానీ ఇవన్నీ పోతాయి కదా. నువ్వేమి తీసుకొచ్చి ఇస్తే మాత్రం అన్ని లోకము దాని యొక్క నటన ఏమవుతుందో గతించిపోద్ది. నిలిచేది ఏంటంట? రక్షణే కదా నిలిచేది. రక్షణ కొరకై ప్రయాసపడకూడదు. బ్రదర్ చెప్తూ వచ్చాడు, 10వ తరగతి పూర్తి అవగానే ఏం చేస్తారంటే తీసుకెళ్ళి ఎక్కడ చేస్తారు? నీ కూతురు అట్లా వేయకు, నారాయణలోనో చైతన్యలో తీసుకెళ్ళి నారాయణ చైతన్యలో వేస్తే ఆదివారము సాతాను చేసేటువంటి పని. సాతాను నిరాశ ఏం చేస్తాడు? సాతానుడు తెలివిగలవాడు కదా, వాడిని ఏముంటుంది, దోతులు ఉన్నారు కదా, తీసుకెళ్ళి ర్యాంకులు రాకపోతే ప్రస్తుత రోజుల్లో ర్యాంకులు రాకపోతే బతకడం చాలా కష్టం. లోక సంబంధమైన బ్రతుకు గురించి ఆలోచన చేస్తున్నారు, కానీ వాడిని ఆదివారం రాకుండా నారాయణలో, ఆదివారం రాకుండా శ్రీ చైతన్యలో వేస్తూ అక్కడ మళ్ళీ వాడు ఆదివారం ఉంటుంది సాయంకాలం. ఇంకెప్పుడు ప్రభు ఎక్కడ, ప్రభు మాటలు ఎక్కడ, ప్రభు సన్నిధి ఎక్కడ, ప్రభు పిల్లలతో సహవాసం ఎక్కడ? వాడికి దేవుని విషయాలుగా అయినటువంటి చింత ఏముంటుంది? వాడు ఎలా రక్షణ పొందుతాడు? దాని కొరకు కాదు, ప్రభు కొరకు. ప్రభు ఎన్ని మాకు అవసరం ఆదివారం మా పిల్లలు అట్లయితే మీ కాళ్ళలో చేరుస్తాం. ఆదివారం ఖచ్చితంగా రాయించుకోవాలి. మేము ఆదివారం మీరు రాయండి, మాకు రాసివ్వండి, అట్లయితే మా పిల్లల్ని మీకు చేరుస్తాం.
వేరే కాలేజీలో చేర్పించండి, ఆదివారం సెలవుల కాలేజీలో. ప్రభు ఇస్తాడు జ్ఞానం ఇచ్చే దేవుడు. కాబట్టి ప్రతిష్టత, ఒకటవ కాలు మోసినవాడు ప్రతిష్ఠించుకున్నవాడు. రెండవ సంగతి సరిపోతుందా? సరిపోతుందా? మనకు ఒక కథ తెలుసు కదండి. యెరూషలేము నుంచి యెరికోకు దిగి వెళుచున్నాడు. కథ తెలుసు బాగా. మన యెరూషలేము నుంచి కథ చెప్పాడు కదండి. దిగి వెళుతున్నప్పుడు ముగ్గురు వెళ్ళారంట. ఒకడు యాజకుడు వెళ్ళాడు, లేవీడు ఒకడు వెళ్ళాడు, దాటి వెళ్ళిపోయాడు. సమరయుడు వచ్చాడు. వచ్చి ఏం చేశాడండి? వాని చూచి వాని మీద జాలిపడి వాని అంటే రెండవ సంగతి ఏంటంటే, వాడిని చూచి వాని మీద జాలిపడి. ఆ స్థితిలో అనేకులు ఎలా ఉన్నారంటే దొంగ చేత పట్టబడి, దొంగ సాతాండే, దొంగ దోచుకుంటుకును, హత్య చేయుటకును. నీ విషయంలో చచ్చిపోయాడు, వాడి విషయంలో చావలా. మన రక్షణ పొందిన మన విషయంలో, విమోచించిన మన విషయంలో చనిపోయాడు. విమోచించబడిన వాడి విషయంలో బ్రతికే ఉన్నాడు సాతానుడు. ప్రియ సహోదరి సహోదర, వాడు దొంగగా ఏం చేస్తూ వచ్చాడంటే, వాడి చేతిలో పడి కొట్టబడి కొర ప్రాణంతో వస్త్రహీనుడై దిగంబడిగా ఉంటున్నట్టుగా ఎవరు వాడిని చూడడంలా. కానీ సమరయుడు వచ్చాడు, వాడిని చూసి వాడిపై జాలి పడుతూ వచ్చాడు. ఆ సమరయుడు నీవే ప్రియ సహోదరి సహోదర. ప్రతిష్ఠించుకోవలసినది నీవే, ఆ సమరయుడు నీవే, జాలి పడవలసినటువంటి వాడవు నీవే. కానీ జాలి స్థానంలో ఏమైందంట? జాలి పోయింది. ఏమైందట? ఏమైతే నాకేంలే, నేను బాగానే ఉన్నానులే, నేను ఆత్మీయంగా ఉన్నాను. ఆ జాలి లేకపోతే నేను ఎలా ఉన్నావు ఆత్మీయంగా? ఆ జాలి మనకు లేకపోతే ఆత్మీయంగా నేను ఆత్మీయంగా ఉన్నామని అర్థం కాదు. కాబట్టి ఎందుకు పొంగి పొరడం లేదు సంఘము? ఎందుకు ఇంకా ఖాళీగా ఉంటుంది సంఘం అంటే, ఇతరులపైన మనం జాలి పడినటువంటి పరిస్థితి. విస్తరించి మాట్లాడండి. అవుట్లైన్సే చెప్తాను కదా, విస్తరించి మాట్లాడాలి. రెండవ మొట్టమొదటి ఏం కావాలంట? మనం ఆడు సింహం వల్లే ఉండాలంటే మనకేం ఉండాలా? ప్రతిష్ఠించుకోవాలి. దేని కొరకు? ఆత్మల రక్షణ కొరకాయ. రెండవది దేని కొరకు? జాలిపడాలి. ఆడు సింహం వల్లే ఉండాలంటే జాలిపడాలి. తర్వాత ఏం చేస్తాం? మూడో విషయం చూడండి, ప్రార్థనా జీవితం. ఎట్లాగా ఒక జనమును కనుటకు 8వ అధ్యాయము 18వ వచనం అనుకుంటాను, యెషయా గ్రంథము. ఒక నిమిషంలోనే ఒక జన్మ ఉద్భవించిన, చదవగలరది? 8వ అధ్యాయంలో ఉంటుంది, 8, 18, 16 వచనంలో యెషయా గ్రంథం. ఎన్నో వచనము? 18, 8వ అధ్యాయమే కదా. యెషయా 8:18 చదవండి. ఇదిగో నేనును, యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను. అది కాదు కదా తమ్ముడు, ఒక నిమిషంలోనే ఒక జనము ఉద్భవించిన అన్నది కదా. అంటే నేను చూస్తాను, పొరపాటు చెప్పానా? సరే, సమయం నేను మర్చిపోయినా నా రెఫరెన్సు, ఇంకో సందర్భంలో చూపిస్తూ వస్తాను. అంటే ఒక జనమును కనాలంటే ఒక్కనాటి ప్రసవ వేదన సరిపోదు. ఒక జనం కనాలంటే, ఒక జనాన్ని మనం సంఘంలో చేర్చుకోవాలంటే ఒక్కనాటి ప్రసవ వేదన, ఒక్క నిమిషంలోనే ఒక జన్మ ఉద్భవించునా? ఒక్క నిమిషం ప్రార్థన చేస్తే ఒక జనమంతా వచ్చేస్తుంది కాదు. అంటే ఒక గొప్ప మన మధ్యలో ప్రస్తుత దినాల్లో, ఆత్మీయత అడుగుంటున్న దినాల్లో మనం గొప్ప రివైవల్ కొరకే ఎదురు చూస్తూ వచ్చామంటే, అది నిత్యము ప్రార్థనలో సంఘముతో కూడా కలిసి ప్రార్థనలు గడుపుతూ వచ్చామంటే అద్భుతమైనటువంటి కార్యాన్ని మన జీవితంలో మనము చూడగలము. మూడవ సంగతి, 4 వ్యక్తుల్లో 3వ వ్యక్తి దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే, అంటే ప్రార్థన, విజ్ఞాపన, పరిచర్య. ఎంతమంది వస్తున్నాం చెప్పండి? 2025 సంవత్సరంలో విజ్ఞాపన పరిచర్య జరిగించడానికి ఎంతమంది సంఘ ప్రార్థనలో ఏకీభవిస్తూ వచ్చారో. మొన్న యోహాను వల్ల ఊరు వెళ్ళాం, రాత్రి వేళ వెళ్ళాం బ్రదర్. 5-6 కారులో వెళ్ళాం కదా. ఎన్ని కార్లు అన్న సత్యన్న? కారులో వెళ్ళాం. మేము కారులో వెళ్ళి వస్తున్నాము, ఆయనకి ఇక్కడ ఒకసారి 9-9:30 అవుతుంది ప్రార్థన. కానీ మేము కారులో వెళ్ళడానికి గంట సమయం పట్టింది. ఉయ్యూరు నుంచి గరికిపురం. ఆయన అక్కడి నుంచి వస్తున్నాడు, బహుశా అక్కడే సెటిల్ అయిపోతే ఇంత దూరం రావద్దన్న, మీరు అక్కడే ఉండిపోండి అని చెప్పి ఉండేవాళ్ళని. వాళ్ళు మరలా విజయవాడ వస్తారు కాబట్టి
ఏం చేసి ముయ్యూరు వెళ్ళండి అని చెప్పి ఉండేవాడిని. అలానే ప్రేమ ఉన్నాడు, ఆగస్టు గారు వాళ్ళ అబ్బాయి, ఒంగోలు వెళ్ళిపోయాడు. వచ్చి వెళ్తూ ప్రార్థన చేయించుకొని ప్రతి శనివారము మేము ఇక్కడికి వస్తాము అంటే, ఏం చేస్తావు ఇక్కడికి వచ్చాను, ఏం చేస్తావు ఇక్కడికి వచ్చి, ప్రతి ఆదివారం వస్తాం ఆరాధనకి అంటే రావసరం లేదు. ఒంగోలు చాలా పెద్ద సిటీ, ఒంగోలులో ఎస్కోలు ఉంది, లేకపోతే అంత దూరం కూడా లేకపోతే ఆ బ్రాంచ్ అసెంబ్లీస్ ఉంటవి, అక్కడికి వెళ్ళండి, మీరు ఆరాధనకి వెళ్ళాలి. ఆరాధనకు ఒకదానికి సరిపోదు, ప్రార్థన కూడిక ఉంటుంది, బైబిల్ పాఠం ఉంటుంది, సిస్టర్స్ మీటింగ్ ఉంటుంది, వీటన్నిటిలో నువ్వు ఏకీభవించాలి. కాబట్టి అక్కడే ఉండమని చెప్తూ వచ్చాం. ఒకవేళ యోహానన్న కూడా స్థిరపడిపోతే అక్కడ ఉండమని చెప్పేవాళ్ళు అందరం. కానీ ఆయన మళ్ళీ ఇక్కడికి రావాలనుకున్నాడు. తాత్కాలికంగా వెళ్ళిపోతూ వచ్చారు, మళ్ళీ విజయవాడ వస్తారు కాబట్టి. అయితే ఏం చేస్తే 9:30కి ముగిస్తాం, ఒక్కోసారి లేట్ అవుతుంది. ఏం చేస్తున్నాడు, ఇక్కడ నుంచి వెళ్ళాలి, ఎంత టైం పడుతుంది అంటే 1.5 టైం పడుతుంది. 9:30కి ఇక్కడ ముగిస్తే ఎన్ని గంటలకు వెళ్తే 11 గంటలకు వెళ్తాడు. ఒక్క ప్రార్థనాకుడు కూడా మానుకోలేదు, ఒక్క ప్రార్థనాకుడి కూడా మానుకోలేదు. లోకల్గా ఉన్నాం కదా, ఎన్నిసార్లు మానేసాను చెప్పండి. యోహానన్న చేసిన పనే చెప్తున్నాను. ఎన్ని ప్రార్థనా కుడికలు మానుకున్నావు, 2025 సంవత్సరంలో ఎన్ని ప్రార్థనా కుడికలు మానుకున్నావు. అంత్య దినములలో ప్రార్థన చేయువాడెవడో వాడే, అంతేనా? ఎవరు ప్రార్థన చేస్తారో వారు రక్షణ పొందుతారు. ఏ జామో ఏ గడియో తెలియదు మనకు. ప్రభు వస్తున్నాడు, వచ్చే సమయానికి ప్రార్థనా పరులుగా ఉండకపోతే ఎలా ఎత్తబడతాం చెప్పండి. ఎత్తబడాలంటే ప్రార్థనలో ఏకీభవించాలి. చివరికి ఇంకొక విషయం చూద్దాం, చూడండి. నాలుగవ వ్యక్తి ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే, ఇవి ఇట్లాగా వ్యక్తులుగా లేరు. ఆ 4వ వ్యక్తి విశ్వాసానికి సాదృశ్యంగా, విశ్వాస సహితమైన ప్రార్థన. గర్భ ఫలం కలగాలంటే విశ్వాసం అవసరమో, కాబట్టి ఆత్మను కనాలంటే విశ్వాసం అవసరమో. మొట్టమొదట ప్రతిష్ఠించుకోవాలా, రెండవది ఏం చేయాలా చెప్పండి, ఏం చేయాలా, రెండవది జాలిపడాలా, మూడవది విజ్ఞాపన పరిచయం చేయాలా అంటే ప్రార్థించాలా, ఐదవది విశ్వసించాలి. ఇవి మనకు గర్జించు ఆడసింహానికి సాదృశ్యంగా ప్రభు చేస్తూ వచ్చాడు. ఈ విషయాలు ప్రభు తాను ప్రతిష్ఠించుకుంటూ వచ్చాడు. ప్రతిష్ఠించుకున్నాడు కనుకనే పరలోకం విడిచిపెట్టి భూలోకంలోనికి వచ్చాడు. వచ్చి జాలి పడుతూ వచ్చాడు. తర్వాత గెత్సెమనే తోటలో పలుమార్లు ప్రార్థన చేస్తూ వచ్చాడు. నిత్యం ప్రార్థనలో గడుపుతూ వచ్చాడు. ఆయనలో పరిపూర్ణమైన విశ్వాసము, సంఘాలను నిర్మిస్తూ వచ్చాడు, సంఘాలను స్థాపిస్తూ వచ్చాడు ప్రభువారు. కాబట్టి అట్టి ప్రభువారి యొక్క మాదిరిని మనం అనుసరించి ఉన్నట్లయితే ఆయన మనతో కూడా ఉంటాడు, మనలను సంఘమును విస్తారంగా అభివృద్ధి చెందేవాడుగా ఉంటాడు. ప్రభు ఈ మాటలను ఆశీర్వదించునుగాక. గమనించండి, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుడి. నేను మీకు ఆజ్ఞాపించింది కదా, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండుడి. నేను నీతో కూడా, నేను నీకు తోడై ఉండదు. నీ అంటే ఏమన్నాడు అక్కడ, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును. ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఎవరు ఆయన మనకు తోడుగా ఉంటాయని చెప్పిన ఆయన ఎవరు? కొదమ సింహము. ఎవరు తోడుగా ఉన్నారు మనకు? కొదమ సింహము. ఎవరు తోడుగా ఉంటారు? యేసుక్రీస్తు వారే కొదమ సింహంగా ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారే అంటే చింతలపైన విజయమునిచ్చేటువంటి వాడు. ఈ లోక సంబంధమైన చింతలతో సాగలేం. అందుకనే చింతలపైన విజయం ఇస్తానని చెప్తూ వస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు. తర్వాత నెమ్మది ఇస్తానని చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు. తర్వాత మన ద్వారానే ఏం చేస్తే ఆత్మలు రక్షిస్తానని వాగ్దానం చేస్తూ వస్తున్నాడు. వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగిన వాడు. కాబట్టి సంఘం యొక్క విస్తరణ కొరకాయ మనము ఆడు సింహం వంటి వారుగా మారాలి. అనేక ఆత్మలు కనేవారు కావాలి. అపోస్తలుడైన పౌలు వలె కనేవారంగా ఉండాలి. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి మనల్ని ప్రోత్సహించునుగాక.